స్టూడెంట్స్ వెల్కమ్ టు శివన్ కాన్సెప్ట్స్. నేను మీ శివన్. మన శివన్ కాన్సెప్ట్స్ యాప్లో హై ప్రయారిటీ టాపిక్స్ అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చాము. ఈ హై ప్రయారిటీ టాపిక్స్ అంటే ఏంటంటే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఇక్కడ మనం చూస్తే మేమేం చేస్తామంటే యూపీఎస్సీ పేపర్స్ ఉంటాయి కదా, సో యూపీఎస్సీ పేపర్స్ కావచ్చు, కొన్ని స్టేట్ బిఎస్ పేపర్సు, అలానే ఏబిపిఎస్సీ ఓల్డ్ పేపర్స్ ఉంటాయి కదా, సో ఇవన్నీ అనాలిసిస్ చేస్తే కొన్ని టాపిక్స్ అనేది పిక్ చేస్తాం అనమాట. ఈ టాపిక్స్ అన్ని కూడా ఎక్కువ రిపీట్ అవుతున్నాయి, సో చాలా టైమ్స్ రిపీట్ అవుతున్నాయి కొన్ని సబ్జెక్ట్స్ నుంచి. ఆ టాపిక్స్ అన్ని కూడా పిక్ చేసి ఈ హై ప్రయారిటీ టాపిక్స్లో తీసుకొచ్చామన్నమాట. అయితే ఇది ఎలా జాయిన్ అవ్వాలంటే మన శివన్ కాన్సెప్ట్స్ యాప్ ద్వారా జాయిన్ అవ్వచ్చు. మన టెలిగ్రామ్ ఛానల్ని జాయిన్ అవ్వండి, లేదా మీరు అందరూ కూడా మన శివన్ కాన్సెప్ట్స్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. సో శివన్ కాన్సెప్ట్స్ యాప్లో ఈ కోర్స్ ఉంటుంది, బై చేసుకోండి. లాస్ట్ టైం కూడా టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫస్ట్ టైం జరిగింది కదా, అప్పుడు తీసుకొచ్చాం ఈ కాన్సెప్ట్. చాలా సక్సెస్ రేటు, ఆల్మోస్ట్ 85% ఆఫ్ ది సక్సెస్ రేట్ అయితే ఇందులో ఉందన్నమాట. చాలా మంది క్లియర్ చేశారు ఎగ్జామ్ ఈ ప్రియారిటీ టాపిక్స్ మీద బాగా ఫోకస్ చేయడం వల్ల. ఇక్కడ ఎలా ఉంటుంది, ఈ టాపిక్స్ ఎలా ఉంటాయి ఏంటనేది ఇప్పుడు మనం క్లారిటీగా డిస్కస్ చేసుకుందాం. సో ఇక్కడ చూస్తే డీటెయిల్ అనాలిసిస్ ఆఫ్ సబ్జెక్ట్స్ అనమాట. సబ్జెక్ట్స్ యొక్క అనాలిసిస్ చేస్తాను. సబ్జెక్టులు ఎక్కడ ఫోకస్ చేయాలి, ఏ ఏరియాస్లో ఫోకస్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మౌర్యన్స్ అన్నారు, సో మౌర్యన్స్ అనే టాపిక్లో ఎక్కడ ఫోకస్ చేయాలి, మౌర్య సామ్రాజ్యంలో ఏ టాపిక్స్ మీద బాగా ఫోకస్ చేయాలి చాప్టర్స్లో, ఎక్కడ అడుగుతున్నారు క్వశ్చన్స్, అడ్మినిస్ట్రేషన్లో అడుగుతున్నారా, అశోకుడు గురించి అడుగుతున్నారా, ఎక్కడ ఏంటని చెప్పేసి బాగా ఫోకస్ చేయాలి. సో తర్వాత మోస్ట్ రిపీటెడ్ చాప్టర్స్ అనమాట. ఈ సబ్జెక్ట్స్లో ఎక్కడ ఏ రిపీట్ అవుతున్నాయి, సో ఎటువంటి చాప్టర్స్ అనేవి రిపీట్ అవుతున్నాయి ఎక్కువగా. ఇప్పుడు ఏన్షియంట్ హిస్టరీ కావచ్చు, మిడివల్ ఇండియా కావచ్చు, ఇక్కడ ఎలా రిపీట్ అవుతున్నాయి కూడా ఇక్కడైతే ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ ఫస్ట్ ప్రియారిటీ టాపిక్స్ అనమాట ఇవి. సో ఫస్ట్ మీరు ఫోకస్ చేయాల్సినవి ఇప్పుడు మౌర్యన్స్ అనగానే ఎటువంటి టాపిక్స్ ఫోకస్ చేయాలి. తర్వాత మనకి నెక్స్ట్ బుద్ధిజం అన్నారు, సో బుద్ధిజంలో ఎటువంటి టాపిక్స్ ఫోకస్ చేయాలి, జైనిజంలో ఎటువంటి థింగ్స్ బాగా ఫోకస్ చేయాలి అనేది హెల్ప్ అవుతుంది అనమాట. సో దీంతో పాటుగా మీ ప్రిపరేషన్ అనేది డౌట్ఫుల్గా ఉన్నా, ఒకవేళ మీకు కన్ఫ్యూజ్గా ఉన్నా, సరిగా అవ్వట్లేదు అనుకున్నప్పుడు ఈ టాపిక్స్ చదువుకుంటే ఖచ్చితంగా మీకు గ్రూప్ 2 గ్రూప్ 1 ఎగ్జామ్కి చాలా హెల్ప్ అవుతుంది. సో గ్రూప్ 1కి అయితే ఫిలిమ్స్ అనేవి ఖచ్చితంగా మీరు క్లియర్ చేసే విధంగా మీకు హెల్ప్ అవుతాయి. ఈ టాపిక్స్ మీద మంచి కమాండ్గా ఉంటే మీకు ఆల్మోస్ట్ 80 వరకు 75 to 80% వరకు క్వశ్చన్స్ అనేది మీరు కవర్ చేయొచ్చు అనమాట ఈ సబ్జెక్ట్స్ నుంచి. అయితే ఈ సబ్జెక్ట్స్ ఎలా పిక్ చేస్తామంటే మనము ఇండియన్ పార్ట్కి సంబంధించినటువంటి కోర్ సబ్జెక్ట్స్ అనమాట. ఇండియా పార్ట్ ఉంటాయి కదా, సో జాగ్రఫీ కావచ్చు, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, జనరల్ సైన్స్ కావచ్చు, కరెంట్ అఫైర్స్ ఏం చదవాలి, మెంటల్ ఎబిలిటీలో కూడా ఎటువంటి టాపిక్స్ రిపీట్ అవుతున్నాయి, ఇవన్నీ కూడా మనమైతే ప్రొవైడ్ చేస్తాము. సో మీరందరూ కూడా శివన్ కాన్సెప్ట్స్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని దీని ద్వారా జాయిన్ అవ్వండి, లేదా లింక్ అనేది ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి జాయిన్ అవ్వచ్చు. లేదా మన టెలిగ్రామ్ ఛానల్ ఒక లింక్ కూడా ఇచ్చున్నాను, టెలిగ్రామ్ ఛానల్ కూడా పోస్ట్ చేస్తూ ఉంటాం. సో దీంతో పాటుగా మీకు అందరికీ ఒక బోనస్ కోర్స్ ఇస్తున్నాము, అదే కరెంట్ అఫైర్స్. సో ఎవరైతే ఈ హై ప్రయారిటీ టాపిక్స్ కోర్స్ అనేది ఎన్రోల్ అవుతారో వాళ్ళకి కరెంట్ అఫైర్స్ కూడా, మంత్లీ కరెంట్ అఫైర్స్ కూడా ఫ్రీగా ఇస్తున్నాము. ఈ మంత్లీ కరెంట్ అఫైర్స్లో వీడియో క్లాసెస్ ఉంటాయి, అండ్ మంత్లీ మ్యాగజైన్ కూడా ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. మీకు చాలా చాలా హెల్ప్ అవుతుంది. లాస్ట్ టైము చాలా క్వశ్చన్స్ అయితే రావడం అయితే జరిగిందనమాట. సో ప్రతి ఒక్కరూ ఈ హై ప్రయారిటీ టాపిక్స్ అనేది తీసుకోండి, మీకు చాలా చాలా ప్రిపరేషన్కి హెల్ప్ అయ్యి స్ట్రాంగ్గా ఉంటుంది. కీప్ వాచింగ్, కీప్ లెర్నింగ్. నేను మీ శివన్, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.